హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సముద్రంలోని కొన్ని రహస్యాలను గురించి తెలుసుకుందాం. నిజానికి మానవులు మన గ్రహం యొక్క లోతైన సముద్రాల్లో కేవలం 5% మాత్రమే అన్వేషించారు. మన సొంత మహాసముద్రాల రహస్యాల గురించి మనకు తెలిసిన దానికంటే అంతరిక్షం గురించి మనకు చాలా ఎక్కువే తెలుసు. లోతైన సముద్రంలోని చిన్న భాగంలో మేం కనుగొన్న కొన్ని విషయాలు మీరు వీనస్పై నివసిస్తున్నట్లు ఊహించిన దానికంటే చాలా వింతగా మరియు భయంకరంగా ఉన్నాయి. సముద్రంలో మునిగిపోయిన మొత్తం మ్యూజియం నుంచి ఐర్లాండ్ తీరంలో వెండితో నిండిన WW2 షిప్బ్రేక్ వరకు లోతైన సముద్రపు డైవర్లచే 15 వింత నీటి అడుగు ఆవిష్కరణలు ఎక్కడున్నాయి. అసలు అంతటి వింత రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో నెంబర్ 10 వోల్కనిక్ షాక్. శాస్త్రవేత్తలు వోల్కనో షాక్ సోల్మన్ దీవికి 20 మైళ్ల దూరంలో సముద్ర లోతుల్లో ఉన్న ఒక భారీ చురుకైన అగ్నిపర్వతాన్ని కనుగొన్నారు. ఈ అగ్నిపర్వతాన్ని వోల్కనో కవాచ్ అని పిలుస్తారు. ఈ అగ్నిపర్వతం లోపల వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఉంటుంది. అక్కడ నీరు పూర్తిగా మురికిగా ఉంటుంది మరియు భారతదేశం ఒక ఉద్యానవనంలా మారింది. ఈ పనుల వల్ల ఎటువంటి జీవులు అక్కడ నివసించలేవు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు అక్కడ కెమెరాను విడిచిపెట్టగా ఆ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూస్తే ఆ ప్రాంతంలో అనేక జలచరాలు కనిపించడం ఆశ్చర్యపరిచింది. ఈ చురుకైన అగ్నిపర్వతంలో ఇంత పెద్ద నగరం ఉండడం శాస్త్రవేత్తలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నెంబర్ 9 ఘోస్లీ సోనియేట్ సబ్మరైన్. స్వీడిష్ డైవర్ల బృందం 2015లో మధ్య స్వీడన్ తూర్పు తీరంలో లోతైన సముద్రంలో భారీ ఓడ ప్రమాదాన్ని కనుగొంది. అది కూడా మర్మమైన శిథిలాల దర్యాప్తు ప్రారంభించినప్పుడు. వాస్తవానికి ఈ ఓడ మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులచే 18 మే 1916న స్థాపించబడిన రష్యాకు చెందింది మరియు ప్రమాదకరమైంది అని తేలింది. ఈ ఓడ పొడవు దాదాపుగా 66 అడుగులు, వెడల్పు 9.8 అడుగులు. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఈ ఓడ చాలా వరకు సురక్షితంగా ఉందని తేలింది. ఈ నౌకను ఇంకా బయటకు తీయలేదు, ఎందుకంటే ఈ నౌకలో భారీ కంటైనర్లలో ప్రమాదకరమైన గన్ పౌడర్ ఉంది. ఈ గన్ పౌడర్ ఇంకా సురక్షితంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దాని తొలగింపు సమయంలో చాలా ప్రమాదకరమైన పేలుడు సంభవించవచ్చు, కాబట్టి దాన్ని బయటకు తీయలేదు. నంబర్ 8 ది లాస్ట్ సిటీ ఆఫ్ ఏరోప్లేన్. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా ఉండడం వలన మిస్రాలోని వివిధ ప్రదేశాల్లో ఒకటి కంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు 1990లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తచే కనుగొనబడ్డాయి. ఒక సాహసయాత్రకు సంబంధించి సముద్ర లోతులో ఉన్న వీటికి దగ్గరగా వెళ్ళినప్పుడు కొన్ని రహస్యమైన విషయాలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక్కడ 1-2 వస్తువులు మాత్రమే కాకుండా అసంఖ్యాకమైన విషయాలు అక్కడ కనిపించాయని, అందులోని కథలు, విగ్రహాలు, శవపేటికలు, గ్రనైట్ రాయితో చేసిన జంతు ఆకారాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. సుమారు 2300 సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఒక నగరం ఉంది. ఈ ప్రదేశం మొత్తం ఎన్నో పులకరింతలతో మరియు రహస్యాలతో నిండి ఉంది. నెంబర్ 7 ఇజ్రాయెల్ అండర్ వాటర్ ట్రెజర్స్. ఇజ్రాయెల్ నగరం ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కాలానుగుణంగా ఇక్కడ ఉన్న మధ్యధరా సముద్రంలో పురాతన వస్తువులు కనిపిస్తాయి. 2015లోనే ఒక డైవర్ సముద్రం లోతుల్లోకి డైవింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఏదో కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ నాణాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక నాణాన్ని తీయగా అది బంగారు నాణెం అని చూశాడు. అతను అక్కడ చుట్టూ ఉన్న ఈటెలను తొలగించడం ప్రారంభించాడు. నాణాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడం చూశాడు. ఈ విధంగా అతను 1 లేదా 2 నాణాలు కాకుండా 2016 నాణాలను బయటకు తీయడంతో అతను వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళకి అన్ని నాణాలు ఇచ్చేశాడు. ఈ నాణాలన్నీ పూర్తిగా 24 క్యారెట్స్ బంగారమైనవి. దీంతో 1000 ఏళ్లు గడిచినా నాణాలన్నీ ఇలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాయి. నంబర్ 6 SS రీసెర్చ్ మోంటెగరీ. మోంటెగోమెరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో షిప్గా పరిగణించబడింది. ఈ నౌకను 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నిర్మించింది. యుద్ధానికి ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి కనుగొనడానికి ఉపయోగించబడింది. అయినప్పటికీ ఆగస్టు 1940లో దాదాపు 14 టన్నుల గన్ పౌడర్ని మోసుకువెళ్లినా కూడా అది అమెరికా సముద్ర తీరానికి ఎక్కువ కాలం సేవ చేయలేకపోయింది. అప్పుడు అది సముద్రంలో కూరుకుపోయి బయటకు రాలేకపోయింది. కాలక్రమేణా అది నీటిలోనే ఉండిపోయింది. దాని 3 స్తంభాలు ఇప్పటికీ నీటిపైన కనిపిస్తాయి. దానికంటే రెట్టింపు ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే దానిలో ఇప్పటికీ 1400 నుంచి 1500 ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉన్నాయి. అక్కడ ఒక పేలుడు సంభవించినట్లయితే దాని పరిణామాలు మనం ఊహించడం కూడా సాధ్యపడదు. నెంబర్ 5 ది అపోలో 11 ఇంజన్. సైన్స్ యొక్క అతిపెద్ద విజయాలలో ఒకటి మానవ జాతి. ఆ జాతిలో 3 ఆస్ట్రోనాట్ తమను సురక్షితంగా తీసుకువెళ్లడానికి జీ రాకెట్ను వినియోగించారు. ఇంధనం అయిపోవడంతో దాని ఇంజన్ అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది.
ఏళ్ల తరబడి వెతికినా ఈ ఇంజన్ జాడ దొరకలేదు. కానీ 2013లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన బృందం 44 సంవత్సరాలు కష్టపడి F1 ఇంజన్ను కనుగొన్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఆ ఇంజన్ సముద్రంలో 14,000 అడుగుల లోతులో సముద్రంలో కనబడింది. నిజానికి అది F1 ఇంజనా కాదా, లేదా బూటకం అనేది ప్రచారం చేస్తున్నారా అని మొదట్లో ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇంజన్ లోతుగా పరిశీలించగా దానిపై ఇంజన్ నంబర్ 2044 అని రాసి కనిపించింది. అపోలో మిషన్లో నాసా ఉపయోగించిన ఇంజన్ సేమ్ నెంబర్తో ఉండేది. నెంబర్ 4, న్యూజెర్సీ ట్రైన్ గ్రేవ్యార్డ్. 1985లో డైవర్లు న్యూజెర్సీ తీరానికి దాదాపుగా 90 మీటర్ల లోతులో 2 భారీ రైలు ఇంజన్లను కనుగొన్నారు. ఈ ఇంజన్ల బరువు అంచనా మేరకు సుమారుగా 15 టన్నులు. ఈ ఇంజన్స్ని కనుగొనడం కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ ప్రదేశంలో ఏ ఇంజన్ కూడా సముద్రంలో మునిగిపోయినట్టు నమోదు చేయబడిన చరిత్ర లేదు. అటువంటి పరిస్థితుల్లో అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే ఈ ఇంజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నకి సమాధానం శాస్త్రవేత్తలకు సైతం తెలియదు. నెంబర్ 3, గోస్ట్ ఫీట్ ఆఫ్ చూక్ లగూన్. దక్షిణ పసిఫిక్లోని కరోలినా ఐర్లాండ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ యొక్క నావికా స్థావరంగా ఉండేది. ఇక్కడ పెద్ద సంఖ్యలో జపనీస్ సైనికులు తమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఓడలు మొదలైన వాటిని భద్రపరుచుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు అమెరికా ఈ ద్వీపంపై దాడి చేసి ప్రతిదీ నాశనం చేసింది. వందలాది జపాన్ విమానాలు నీటిలో మునిగిపోయాయి. కొన్నేళ్లుగా వాటి ఉనికి మరియు జాడ ఎక్కడా లేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం డ్రైవర్లు ఈ స్థానాన్ని కనుగొన్నారు. నేటికి పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు మరియు తుపాకులు మొదలైన అనేక అవశేషాలు అక్కడ బయటపడుతున్నాయి. నెంబర్ 2, ది బాల్టిక్ సీ అనోమలీ. ఇటీవల సంవత్సరంలో సముద్రంలో జరిగిన అత్యంత రహస్యమైన ఆవిష్కరణలో ఇది ఒకటి. నిజానికి 2011లో ఓషన్ ఎక్స్ అనే టీం సముద్రంలోని 300 అడుగుల లోతులో ఉన్న 200 అడుగుల వెడల్పు గల కట్టడాన్ని చూశారు. ఎన్నో పరిశోధనలను చేసినా వాటిపైకి వచ్చిన నిర్మాణాలు ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అసలు వాటిని ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేది తెలీదు. అయితే కొందరు నిపుణులు సముద్రంలో కనుగొనబడిన ఈ మర్మమైన విషయం దాదాపు 1,40,000 సంవత్సరాల నాటిదని నిర్ధారించారు. అంతేకాకుండా నేటికి ఈ విషయం రహస్యంగానే ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెంబర్ 1, ది లయన్ సిటీ. చైనాలో ఒక లేక్ ఉండేది. దాన్నే 1000 ఐలాండ్ లేక్ అంటారు. దీన్ని క్వాంటల్ లేక్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు సహజమైంది కాదు, మానవ నిర్మితం. వాస్తవానికి 1959లో ఈ ప్రాంతంలో నిర్మించిన పాన్ పవర్ హౌస్ కారణంగా ఇది ఏర్పడింది. ఇక్కడ పాన్ పవర్ హౌస్ నిర్మించబడక ముందు ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల పురాతన నగరం ఉండేది. కానీ ఈ పవర్ హౌస్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం చెరువులా మారి క్రమంగా నగరం పూర్తిగా నీటిలో మునిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న వస్తువులు చాలా బాగా భద్రపరచబడ్డాయి. ప్రస్తుతం ఇది నీటి అడుగున ఉన్న మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది.